సో పక్కా లోకల్ నుంచి ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకున్నాము, చాలా నచ్చింది కాబట్టి ఇంకా డైరెక్ట్గా వెళ్ళి అక్కడ అటాక్ చేద్దామని వెళ్ళి అటాక్ చేసాము. సో ఆల్మోస్ట్ ఏమైతే ఆన్లైన్ ఏవైతే ఆర్డర్ చేసుకున్నామో అవి వచ్చేసి ఇంకొన్ని ఎక్స్ట్రా ఐటమ్స్ కూడా ఆర్డర్ చేసుకున్నాం. అండ్ ఫస్ట్ అయితే స్టార్టర్స్ మొదలు పెడదాం. స్టార్టర్లో మనం ముందు వెజ్ మంచూరియా. సో వెజ్ మంచూరియా అయితే చాలా బాగుంది యాక్చువల్గా. దాని లోపల ఏముంటుంది అని చెప్పి గ్రేవీ కదా, గ్రేవీ చాలా బాగుంది యాక్చువల్గా. మరీ స్పైసీ లేకుండా స్వీట్ ఉంది, మరీ స్వీట్ గా బాగుంది. బేసిక్గా అక్కడ చేద్దాం అనుకున్నాం కానీ అక్కడ బాగా పాటలను పెడుతున్నారు కాబట్టి మళ్ళీ కాపీరైట్ ఇష్యూస్ వస్తాయి కదా అని మా ఎక్స్పీరియన్స్ ఉంది ఇక్కడ చెప్తున్నాము. సో బ్యాక్గ్రౌండ్లో మీకు అవన్నీ కనిపిస్తూ ఉంటాయి, మేమేమి అక్కడ రికార్డ్ చేసాము. సో అదైతే బాగుంది. సెకండ్ స్టార్ట్ ఏంటంటే మేము తెప్పించుకుంది ఎగ్ రోస్ట్. సో ఎగ్ రోస్ట్ అయితే చాలా బాగుంది. 2 times ఆర్డర్ చేసుకున్నాం యాక్చువల్లీ. దీప్తికి కూడా బాగా నచ్చింది, అయానికి ఒకటికి నచ్చలేదు కానీ మా అందరికి నచ్చింది. అహాన్ కూడా కొంచెం స్పైసీ ఉంది కాబట్టి పిల్లలకి మేబీ అంత నచ్చలేదు. అదే ఎగ్ టేస్ట్ కంటే నీకు మసాలా తక్కువ వేసాం కాబట్టి, మసాలా ఎక్కువ స్పైసీ ఉంది కాబట్టి నీకు మసాలా తక్కువ వేయమని చెప్పాము. కానీ ఓవరాల్ అయితే చాలా బాగుంది. ఎగ్ మొత్తం ఎంతవరకు కావాలో అంతవరకు కావాలి, చాలా బాగుంది. సో 2 times అందుకే ఆర్డర్ చేసాము. సెకండ్ టైం బిర్యానీలో కూడా మేము దాన్ని ఎంజాయ్ చేసాం అనమాట. సో అది అవి స్టార్టర్స్ చేసాము. మెయిన్ కోర్స్ ఆఫ్ కోర్స్ బిర్యానీ బాగుందని చెప్పాం కదా, బిర్యానీ లాగించేసాం. అండ్ వన్ మోర్ ఐటమ్ ఏంటంటే అహాన్ కావాలన్నాడు ఎగ్ నూడిల్స్, సాఫ్ట్ నూడిల్స్. సో అది కూడా నచ్చింది నాకు యాక్చువల్గా, స్పైసీ లేకుండా సాఫ్ట్గా నూడిల్స్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి. అహాన్ నచ్చిందా నీకు ఎగ్ సాఫ్ట్ నూడిల్స్? ఓకే, సో అంతే కదా మనం ఆర్డర్ చేసింది. టేస్ట్ వైజ్ అయితే అన్ని బాగున్నాయి. స్పైసీ లెవెల్ అంబియన్స్ బాగుంది. బేసిక్గా ఏంటంటే మీరు ఎంటర్ అవగానే సినిమా యాక్టర్లు, మన తెలుగు సినిమా యాక్టర్లు అందరూ వెల్కమ్ పలుకుతారు అంటే రియల్గా కాదు, వాళ్ళ ఫోటోలు అన్నీ ఉంటాయి. అది కాకుండా అక్కడ అంబియన్స్ లోపల కూర్చున్న ప్లేస్ కానీ స్పేషియస్గా ఉంది బాగా. వాళ్ళు రిసీవ్ చేసుకున్న స్టైల్ కూడా స్టైల్ బాగుంది అన్నట్టు. మేము యాక్చువల్లీ వెళ్ళింది హైటెక్ సిటీ బ్రాంచ్కి. ఇలా కాకుండా ఇంకా వాళ్ళకి గచ్చిబౌలిలో, కొండాపూర్లో అండ్ వన్ మోర్ బ్రాంచ్ బంజారా హిల్స్లో, ఈ 4 టోటల్ సిటీలో 4 ఉన్నాయి. సో హైటెక్ సిటీ కొంచెం స్పేషియస్ అనిపించింది కాబట్టి అక్కడికి వెళ్ళాము. సో అంత బాగా స్పేషియస్గా ఉంది. స్టార్టర్స్ అయితే చాలా క్విక్గా వచ్చేసాయి. మాకు ఇంకోటి ఏం నచ్చిందంటే ఎగ్ రోస్ట్ మేము సెకండ్ టైం ఆర్డర్ చేసాం కదా, కొంచెం ఫాస్ట్గా కావాలంటే వాళ్ళు నిజంగానే 5 minutes లోపల వాళ్ళు సర్వ్ చేస్తారు అనమాట. సో కొంచెం మెయిన్ ఐటమ్స్కి కొంచెం టైం పట్టింది, విచ్ ఈస్ ఓకే, ఐ మీన్ అండర్స్టాండబుల్. సో ఐ లైక్ రిపీట్ ఇన్ బ్రీఫ్ వాట్ ఐ said in Telugu. So basically overall the food is good, taste wise it's all good, little bit spicy. If you like spicy food, it's a must go. And ambience is good, you will be welcomed by so many Telugu actors, pictures, so you will get a feel like you are going in some Tollywood based restaurant. So that's about it. And one more thing is it's not cramped like some restaurants they will put everything together and will be something like cramped and it is very spacious actually. This is very good. The ambience, I don't know about the other branches, but this branch, High-Tech City branch, is very spacious. So that's about it. Let's go to the review. Okay, from my side I'll give 4 out of 5. No doubt at all. 4 out of 5. You, Ayan? 5 because of him we went actually, because he liked it very much. Nuvu, you? 3.5 out of 5. And Deepti? 3.5. Overall, you can say 3.5 to 4. Between 3.5 to 4 is our rating. So it's good. It's not a very late new restaurant also. It's I think 8 years old restaurant. And one more thing they mentioned, all the ingredients that they are using are not of any artificial colors or flavors. They said they are all made out of natural ingredients. So I don't know how much it is true, but that's what they are claiming. So that's another good thing actually. They are using natural food items. Okay, no artificial colors or flavors. Okay, that's it then. See you. Bye. Malik. Next video. Bye. Bye.